మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలోని సాయికృష్ణ నర్సింగ్ హోంలో మే 13వ తేదీన ఎస్ఆర్ మృతి చెందడంతో ఆమె మృతిపై మెదక్ డిఎంహెచ్ఓ శ్రీరామ్ విచారణ చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం ఎస్ఆర్ అనే మహిళా ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మృతి చెందింది. సాయికృష్ణ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ రోజు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు. నిజంగానే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిస్తే ఆసుపత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైద్యులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులతో విచారణ చేపట్టారు. అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ మాట్లాడుతూ విచారణ చేసిన పూర్తి ఆధారాలు జిల్లా అధికారులకు అందించడం జరుగుతుందని, విచారణలో వైద్యురాలు కృష్ణవేణి నిర్లక్ష్యం వహించినట్టు తెలిసిందని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వితౌట్ వాలిడేషన్ ఆఫ్ ల్యాబ్ సర్టిఫికేట్ తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళే సాక్ష్యం కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద వాళ్ళు ల్యాబ్ని సీజ్ చేస్తారు. ఓకేనండి, మీరు సాధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్వాలిఫైడ్ ఉన్నాడా లేడా అని అడిగితే ఎట్ ద టైమ్ ఆఫ్ టీమ్ వచ్చినప్పుడు మా డిప్యూటీ డిమో గారు వచ్చినప్పుడు ఒక ల్యాబ్ టెక్షన్ చూపించారు. తర్వాత ఇంకొక ల్యాబ్ టెక్షన్స్ని తీసుకొచ్చారు. సార్ వైద్యులను పర్సన్ కలెక్టర్ గారి ఆదేశానుసారమే ఈ టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని ఎంక్వైరీకి పోతుంది. ఏమన్నా ఇక్కడ నెగ్లిజెన్స్ కనబడితే మాత్రం అది దానికి యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయమన్నట్టుగా మేమే ప్రపోజ్ చేస్తాం కంపెన్సేషన్. ఓకేనా? మరి రైటింగ్ ఎవరిది? My daughter, she completed. At the time I was impression. Writing work మీ డాటా పాస్ అయిందా? No, ఎంఎస్ పాస్ అయిపోయింది. రీసెర్చ్ అయిపోయింది. అఫిడవిట్ ఉందా? నా పేషెంట్ మీ ఆమె మీ డాటరే మీ హాస్పిటల్లో చేసినకి మీ కన్సల్టేషన్ కోసం అఫిడవిట్ ఉన్నదా? only patient. నేను అడిగిన ఆమె రాసే పర్మిషన్ కనీసం మీ డాటాతో డాక్టర్ అయిన తర్వాత నేను ఈ హాస్పిటల్లో చేసుకుంటాను. మా మమ్మీ హాస్పిటల్లో 11:05 మార్నింగ్ 11 అడ్మిట్ చేసి తెచ్చుకుంటాను. అడ్మిట్ చేసుకున్నప్పుడు కేసీపీ గారు రిజిస్టర్ ఉంటుంది. వార్డు రిజిస్టర్లో మిస్టర్ గారు సో ఈ అమ్మాయి తరఫున వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. కలెక్టర్ గారు ఏంటంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటారు. సో మనకి యాక్చువల్ ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉండబట్టి అది 2-3 రోజులు చూసుకునేది. సో మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డెత్కి సంబంధించిన డీటెయిల్స్ నిజాలు ఎందుకు జరిగింది దాని మీద మన గైనకాలజిస్ట్ శివదయాల్ గారు, వీరు కూడా గైనకాలజిస్ట్, పియాట్రిషియన్, అదేవిధంగా మన డిప్యూటీ మేజిస్ట్రేట్ ఇస్తాము మెడికల్ ఆఫీసర్ గారు. సో ఇక్కడ మనం ఏంటంటే 17వ తారీఖు రోజు ఇస్తారు గారు 26 years చనిపోయింది కదా. సో బ్లీడింగ్ తోటి చనిపోయిందని దాని మీద నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది? డాక్టర్ నెగ్లిజెన్స్ ఉన్నదా, లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేయని స్థితిలో హాస్పిటల్ ఉందా? సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి డిఎంహెచ్ఓ లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ తోటి పాటుగా ప్రతి ఈఎన్సీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేయాలి. సో ఈసీపెండెంట్ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టార్ట్మెంట్ యాక్ట్ 2010 కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది దాని డీటెయిల్ చేయమని. మీరు కూడా కలెక్టర్ గారికి ఇచ్చారు కంప్లైంట్. సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. డిసిషన్ అనేది సాధిస్తాం. అది ఎక్కడైతే నెగ్లిజెన్స్ కనబడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేసి పియాట్రిషియన్ గారు, గైనకాలజిస్ట్ గారు, సీనియర్ మన గైనక అందరూ చూస్తారు. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం, వీరి తరపు నుంచి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మేమంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆనరబుల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్ మీదనే డిపెండ్ అయింది. సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంది. కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషనర్ ఆఫ్ హెల్త్, సెక్రటరీ ఆఫ్ హెల్త్ కూడా గవర్నమెంట్ కూడా పోతుంది. గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. సో అందుకని డిఎంహెచ్ఓ గారిని ఈ టీం హెడ్గా పెట్టి ఈరోజు రావడం జరిగింది. మే 17వ తారీఖు
ఈ సాయికృష్ణ నర్సింగ్ హోమ్లో ఇస్తారే అనే 26 ఇయర్స్ ఫిమేల్ నార్మల్ డెలివరీ చేసిన ట్రాన్స్పోర్ట్ బ్లీడింగ్ కావడం వల్ల సివియర్ బ్లీడింగ్ కావడం వల్ల చనిపోయింది. దాని మీద నేను ఈరోజు ఎంక్వైరీకి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఎంక్వైరీ కమిటీలో నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో ఏంటంటే ఇక్కడ నార్మల్ కేసు అయినా కానీ కరెక్ట్ టైంలో నార్మల్గా ఇచ్చే టైంలో కూడా కొంత గ్యాప్ నెగ్లిజెన్స్ ఉన్నది. నెగ్లిజెన్స్ని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. ఇక్కడ రికార్డ్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసినాము. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ సీరియస్ అయిన తర్వాత కేసు స్టిల్ బార్న్ అంటే అంటే ఏంటంటే చనిపోయిన ఫీటస్ బయటకు వచ్చిన సందర్భంలో ఎపిసైడ్ కూడా చేసినప్పుడు ఎపిసైడ్ చేసిన బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ని మనము కంట్రోల్ చేయకుండా రిఫరల్ చేసినప్పుడు 90/60 ఉన్నది బీపీ. సో దాదాపు 2 hours ఇక్కడ 6 వరకు బయలుదేరితే 8:30 వరకు బ్రష్ హాస్పిటల్ ఉంది బ్రాడ్ ఎండ్. సో మినిమం మనము బ్లడ్ ఒక 2 స్టాఫ్ నర్సులన్నా లేకపోతే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అన్నా పెట్టి బ్లడ్ ఎక్కించుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేస్తే లైఫ్ సేవ్. సో ఇది చేయకుండా ఒక అంబులెన్స్లో పంపడం వల్ల ఆమె మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ నెగ్లిజెన్సీ కూడా కనపడుతుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళ స్టేట్మెంటు, తర్వాత ఇంటి వాళ్ళ స్టేట్మెంటు, వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంటు, ఇది ఎట్లా జరిగింది అనేది కూడా అన్నీ తీసుకున్న తర్వాత ఇది అన్నీ కూడా మెటర్నల్ డెత్ రివ్యూలో పాయింట్ టు పాయింట్ ఆనరబుల్ కలెక్టర్ గారికి వివరిస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చే ఒక స్టేట్మెంట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చే డిసిషన్ ప్రకారం యాక్షన్ ఇచ్చేది. సో ఇది కూడా ఏంటంటే యాక్షన్ అనేది మనకి తీసుకున్న రిపోర్ట్ని వితిన్ 1 weekలో ఫైనలైజ్ చేసి కన్సల్టేషన్ చేసి ఆనరబుల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. సో ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా నేను ఆపరేషన్ చేసిన తర్వాత సీరియస్ కేసు ఉన్నా కానీ ఇమీడియట్ రియాక్ట్ అయ్యి లైఫ్ సేవ్ చేయాలి. అది చేయలేకపోయారు కాబట్టి దీని మీదనే ఏమన్నా గ్రీవెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి వచ్చే ఒక కలెక్టర్ గారి మళ్ళీ మేము కూడా రివ్యూ చేస్తాం. రివ్యూలో దీని యాక్షన్ ఇనిషియేట్ ఏం చేస్తున్నారో తర్వాత నిర్లక్ష్యం అయితే సార్. ఇంకోటి ల్యాబ్ గురించి ల్యాబ్ కూడా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు సర్టిఫికేట్స్ లేని ఒక టెక్నీషియన్ని మా హెల్త్ ఎడ్యుకేటర్ గారు చూపించారు. మళ్ళీ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి అన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కాబట్టి ల్యాబ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంక్లూడింగ్ నేమ్ ప్లేట్లో కూడా. సో డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు, తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆమె రిజిస్ట్రేషన్ పెట్టమంటున్నారు. తర్వాత ఏదైనా ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఎండి ఆయుర్వేదిక్ అని పెట్టాలి, ఎండి కేసీ అని పెట్టింది, అది కూడా మార్చుకున్నాం. కేసీట్ కూడా సపరేట్ చేయమన్నాం. సో అన్ని కూడా గ్యాప్ కూడా కేసీట్లో ఫిజిషియన్ పెట్టినాం, సపరేట్ పెట్టుకుంటున్నాం. ఫిజిషియన్ కాకుండా ఆయన క్వాలిఫికేషన్ BA MS ఆయుర్వేదిక్ కాయకల్ప చికిత్స జరిగింది. మా టైం అడిగినారు. సో మనకి రిపోర్ట్ కూడా 1 weekలో అయింది కాబట్టి ఆ 1 weekలో నేమ్ ప్లేట్స్, ప్రిస్క్రిప్షన్ అన్నీ కూడా మార్చుకున్నాం. సిస్టమేటిక్ ఏమన్నా ఉంటే మెయిన్గా బ్లడ్ బ్యాంక్ అన్న ఏర్పాటు చేసుకోవాలి. బ్లడ్ స్టోరేజ్ అని పెట్టుకుంటే ఏంటంటే ఇటువంటి జరగదు. ఫర్దర్ యాక్షన్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు తర్వాత మేము MDR రివ్యూ ఉంటుంది. అంటే మెటర్నల్ డెత్ కింద రివ్యూ చేసి గ్యాప్స్ అన్నీ కూడా మనం ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తాం. సార్ కూడా తీయించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి, గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నెగ్లిజెన్స్ ఉంటే యాక్షన్ ఇన్షియేట్ చేస్తాం. ల్యాబ్ని కూడా మీరు సీజ్ చేస్తాం. టైం ఇచ్చినాం మనకి. సీజ్డ్ అంటే సీల్ అన్నారు. వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసాడు, నోటీస్ చేస్తాడు. ఆ సర్టిఫికేట్లో ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ వేరే చూపిస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు అన్నది కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్గా ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళు మనకి T-Hub ఉన్నది. T-Hub అంటే దాంట్లో అన్ని డెంగ్యూ టెస్టులు అన్నీ వస్తాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంగ్యూ అని చెప్పి భయభ్రాంతులు గురి చేసి ఆ రిపోర్ట్ని పాజిటివ్ వస్తేనే మనము డెంగ్యూ కనుక పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే అది మన ల్యాబ్ది అది ఇవ్వాలి. ఇక్కడ NS1 NS2 IgM స్లైడ్ టెస్ట్లు అవి పాజిటివ్ వచ్చినా కానీ కన్ఫర్మేషన్ టెస్ట్ T-Hubలో కానీ ల్యాబ్లో చేసింటే అప్పుడు డిసైడ్ చేయాలి. సో అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీడియా మిత్రులు ద్వారా. ఏంటంటే విలేకరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు చెప్పినట్టుగా 17 మే రోజున ఎస్తెరా అనే ఒక అమ్మాయి ఇక్కడికి రావడం, వారికి వైద్యం చేసేటువంటి సమయంలో ఆమె మొదటి నుంచి డాక్టర్ గారు కృష్ణవేణి డాక్టర్ గారు మొదటి నుంచి కూడా ఏమరపాటుగా చాలా నెగ్లిజెన్స్గా చూడటం, ఆమె రక్తస్థాయి ఎంత ఉన్నది, ఆమె ఫిజికల్ కండిషన్ ఎంత ఉన్నది అనేటువంటిది కూడా అది కూడా రికార్డు చేయకుండా ఇప్పటిదాకా DMHO గారు వారు చేసినటువంటి ఎంక్వైరీలో కూడా కనీస కేస్ డైరీ కూడా మెయింటైన్ చేయలేదు. ఆ పేషెంట్ కండిషన్ తెలియకుండానే అసలు అంటే నార్మల్ డెలివరీ కోసం వాళ్ళు కనీసం డ్రగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది కూడా తెలియకుండా
ఆ రకంగా చేయటం వల్లనే ఆమెకు హై బ్లీడింగ్ అయితే చనిపోవడం జరిగింది. వాస్తవంగా మృత శిశువు అసలు చనిపోయి ఉందా లేదా అనేటువంటిది కూడా, ఆ కడుపులోని శిశువు ఎప్పుడు మరణించింది అనేటువంటిది కూడా క్లారిటీ లేదు డాక్టర్ గారి దగ్గర. అక్కడ ఆ మృత శిశువు యొక్క అంటే ఆ హార్ట్ బీట్ కూడా వాటిని పరిశీలించకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఆ చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే బాలింత ఉన్నారో ఆ అమ్మాయి యొక్క భర్త గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కావాలని ఒక దురుద్దేశపూర్వకంగా వాళ్ళు దళిత్ కమ్యూనిటీ వీళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ కావచ్చు, తన డ్యూటీ ఆఫ్ నెగ్లిజెన్స్లో కానీ ఓవర్ డ్రగ్స్లో కానీ ఇది చేయటం వల్లనే ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నారు. దానితో పాటుగానే శిశువు యొక్క ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళని బలి తీసుకున్నటువంటి దానికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే ఈ లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి, లోకల్ మినిస్టర్ బాధ్యత వహించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ తప్పులు చేసి నెగ్లిజెన్స్ చేసి ప్రాణం తీసినటువంటి హాస్పిటల్ని కూడా కాపాడటానికి ముందుకొస్తున్నారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ఈ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, గౌరవ డిఎంఎండ్హెచ్ఓ గారిని వారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పేద దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం, దానికి నిలబడతాం. వారికి న్యాయం జరిగేంత వరకు మేము ముందుకే పోతాం. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వెంటనే ఈ హాస్పిటల్ మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 17th మే 2024 రోజు మా పిన్ని ఎస్తెరా శ్రీ సాయి కృష్ణ హాస్పిటల్ డాక్టర్ కృష్ణవేణి గారి దగ్గరికి డెలివరీ కోసం వచ్చారండి. సో మేము కొన్ని నెగ్లిజెన్సీ వల్ల మేము ఏదైతే చూసామో డాక్టర్ నుండి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, కరెక్ట్ టైంలో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది. దానిపైన మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిఎంహెచ్ ఆఫీస్ గారికి పిటిషన్ అయితే పెట్టాము. సో ఈరోజు ఎంక్వైరీలో కూడా సార్ వాళ్ళు వచ్చి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో చాలా గ్యాప్స్ అండ్ ల్యాప్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి నా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వృద్ధులు వీళ్ళు అనొచ్చు, వీళ్ళకి సరి అయిన న్యాయం చేయాలని ఎంత తొందర వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.